హాయ్ హలో నమస్తే. నేను చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు పార్లమెంటరీ సెషన్ రాబోతుంది. పార్లమెంటరీ సెషన్స్ మొదలవబోతున్నాయి. ఇక మళ్ళీ సేమ్ రిపిటీషన్ పార్లమెంట్ వచ్చినప్పుడల్లా నేను ఒకటి చెప్తూ ఉంటాను. ఓకే, సరే వాళ్ళు పొలిటికల్ పార్టీలు వాళ్ళు ఏదైనా చేసుకోనండి, బట్ ఐ హ్యావ్ సమ్ కన్సర్న్స్, సో ఐఎమ్ కీపింగ్ మై కన్సర్న్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఇప్పుడు పార్లమెంటరీ సెషన్స్లో ఇక మనకి ఇక్కడ చాలా పొలిటికల్ పార్టీలు ఉన్నాయి సార్. 3 మేజర్ పొలిటికల్ పార్టీలు వైసీపీ, టీడీపీ అండ్ జనసేన. వీళ్ళు అక్కడ పార్లమెంట్లో ఇక్కడ బాగా కొట్టుకుంటారు. 3 పొలిటికల్ పార్టీలు బాగా కొట్టుకుంటారు. అక్కడికి వెళ్ళి ఒక ప్రసంగం ఇస్తారు, కామన్ ప్రసంగం ఉండిద్ది. 3 పొలిటికల్ పార్టీలు కామన్ ప్రసంగం ఒకటి ఉండిద్ది. అదేంటంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం సూపరు, ఈజ్ ఎక్స్ట్రాడినరీ నాయకుడు, ఈజ్ ఎ గుడ్ లీడర్. నరేంద్ర మోడీ ఈజ్ ఎ గుడ్ లీడర్. బట్ మీరు ప్రవేశపెట్టిన బిల్లులో మాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, అయినా సరే మేము మద్దతు ఇస్తున్నాం. ఇంతే 3 కొట్టే తెచ్చానట్టుకుంటే 3 పొలిటికల్ పార్టీలు సింగిల్ లైన్లో వెళ్తారనమాట. అక్కడ పార్లమెంట్లో ఇక్కడ బాగా కొట్టుకుని మీరే మీకే అబ్జర్వ్ చేసుకుని. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్ ఏ పెద్ద పడుచుకోవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, వై షుడ్ ఆంధ్రప్రదేశ్ ఓటర్స్ థింక్ బియాండ్ ది స్టేట్ పాలిటిక్స్? నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. రాష్ట్ర పాలిటిక్స్ని దాటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు ఆలోచించడం లేదని మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. రాష్ట్ర ప్రయోజనాలను దాటి, అంటే రాష్ట్ర రాజకీయాలు దాటి మీరు ఆలోచించడం లేదు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రాలు కేవలం వాళ్ళు ఏం చేస్తారంటే ఇండస్ట్రీని పట్టుకురావడం, ల్యాండ్లు ఇచ్చి ఇండస్ట్రీలు తీసుకురావడం, రోడ్లు డెవలప్మెంట్లు, క్యాపిటల్స్ పట్టుకోవటం, ఓకే, పన్ను కలెక్ట్ చేయటం, స్కీమ్లు వేయటం, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చేయటం, ఇది చేస్తారు. బట్ మేజర్ ఏంటి అసలుకి దేశ యొక్క సంపద ఏంటి? దేశ సంపద ఏంటంటే ఇప్పుడు పార్లమెంటరీ డెసిషన్స్ అనేవి రిజర్వేషన్స్ ఇంపాక్ట్ చేస్తాయి, ఎడ్యుకేషన్ ఇంపాక్ట్ చేస్తుంది, ఎంప్లాయ్మెంట్ని ఇంపాక్ట్ చేస్తుంది, మైనారిటీ రైట్స్, టాక్సేషను, ఎకానమీ, కాన్స్టిట్యూషనల్ రైట్స్, ఇవన్నీ ఇంపాక్ట్ అవుతాయి కదా. ఓకే, అసలు మేజర్ ఏంటి? ముఖ్యంగా దళితులకి, ఆదివాసీలకి, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి, అదే బీసీలకి, మైనారిటీస్కి ఇది మేజర్ అంటే రిజర్వేషన్ కదా. రిజర్వేషన్ అనేది లేకపోతే అసలు మీకు అసలు ఏమి లేదు కదా. రిజర్వేషన్ ద్వారానే కదా అన్ని రిజర్వేషన్ ద్వారా, ఉద్యోగాల రిజర్వేషన్ ద్వారా, ఈ యొక్క ఈవెన్ ఇంక్లూడింగ్ ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు కూడా రిజర్వేషన్ ద్వారా కదా మనం బతుకుతున్నాము. సో ద మేజర్ రిజర్వేషన్ అయినప్పుడు, ఇన్ఫ్లుయెన్స్ చేసేది కేంద్రంలో అయినప్పుడు, ప్రైవేటీకరణ ద్వారా వేల ఉద్యోగాలను రిజర్వేషన్ నుంచి తప్పించినప్పుడు, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మేజర్ పొలిటికల్ పార్టీలు ఇక్కడ విపరీతంగా కొట్టుకొని కేంద్రంలో నోరు తెరవకుండా సింగిల్ లైన్ కూర్చున్నారు. ఇక్కడ విపరీతంగా గుద్దుకుంటారు, కుమ్ముకుని అక్కడికి వెళ్ళి ముగ్గురు ఒకే లైన్ మాట్లాడతారు. అదే నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎక్స్ట్రాడినరీ లీడరు, బట్ ఈ బిల్లులో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి మాకు, అయినా సరే మీకు మద్దతు ఇస్తున్నాం. ఇంతే, 3 లైన్ మాట్లాడతారు అన్ని పొలిటికల్ పార్టీలు అక్కడ. అది మేజర్గా మనం దీనివల్ల మీరే ఒకసారి పార్లమెంటరీ మ్యాటర్ కాదా? పార్లమెంట్ ఈజ్ అ మ్యాటర్, రైట్? పార్లమెంటరీ సెషన్ ఈజ్ వై ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ ఆంధ్రప్రదేశ్? పార్లమెంట్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎందుకు అదొక పెద్ద ఇష్యూ కాదు అనేది నాకున్న పెద్ద సమస్య ఇది. ఓకే, మీరు ఎందుకు దాన్ని అంత సీరియస్గా తీసుకోవట్లేదని. ఇక్కడ ఎమ్మెల్యేలకు ఓట్లు వేస్తారు, గెలుస్తారు, వాళ్ళు ఏదో అసెంబ్లీలోకి వెళ్ళి కొట్టుకుంటారు, అసెంబ్లీలో కొట్టుకొని ఇంకేముందిలే వాళ్ళకి కేంద్రానికి పెద్ద సంగతి ఏంటంటే ఎమ్మెల్యేలకి. బట్ దెర్ ఆర్ ఎంపీస్, రైట్? మనం ఓటింగ్ ఏమైనా ఎంపీలకి వేస్తున్నాం కదా. బట్ ఈవెన్ అక్కడ ఎంపీలకి వెళ్ళి ఇక్కడ సమస్యలు మాట్లాడతాను వెళ్తాను. అక్కడ మీరు తీసుకునే నిర్ణయాలు మేమేమనం. ఇప్పుడు చూడండి, ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే వాళ్ళు ప్రెస్ మీట్ వాళ్ళు మా పార్టీ మేము అధిష్టానం చేసుకున్నాం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సమస్యలు మాత్రమే మాట్లాడతాం పార్లమెంట్లో, కేంద్ర సమస్యలు మేము మాట్లాడడం. ఆంధ్రప్రదేశ్కి ఏం సమస్యలు ఉంటాయి? సీసీ రోడ్లు వేయాలి, రైతులకి రిబేట్ ఇవ్వాలి, రోడ్లు, అమరావతి, పోలవరం, ఇది తప్పితే ఏముంటాయి ఆంధ్రప్రదేశ్ సమస్యలు? కేంద్రం సమస్యలు ఏంటి? రిజర్వేషను, ఎడ్యుకేషను, ఎంప్లాయ్మెంట్, అభివృద్ధి, యాక్చువల్ డెవలప్మెంట్ అది కదా.
కాబట్టి వీళ్ళేం చేస్తారు, ప్రెస్ మీట్ పెట్టి మేము ఆంధ్రప్రదేశ్ సమస్యలు మాత్రమే మాట్లాడతాం, అక్కడ కేంద్ర సమస్యలు మాట్లాడమని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో ది ఆంధ్రప్రదేశ్ పీపుల్ నీడ్ టు థింక్ బియాండ్ దాట్. అంబేద్కర్ గారి యొక్క ఫెడరల్ సిస్టమ్ పెట్టిందే ఎందుకు, సెంట్రల్ సిస్టమ్ ఫెడరల్ సిస్టమ్ పెట్టిందే ఎందుకు, బియాండ్ దట్ మీరు ఆలోచించాలి, ప్రజలు చాలా ఆలోచించాలి, లేదా పొలిటికల్ పార్టీలు ఆలోచించాలి. వాళ్ళకి చెప్పి మనం చెప్పకూడదు, ఎక్కువ కోపం వచ్చేసింది వాళ్ళకి. పొదుగులుగా ఎవడరాయడు, పొదుగులు మనం ఈ వీడియోలు పెట్టి నువ్వు మారు నువ్వు చెబితే మేము మారాలా అని అనుకుంటారు లోపల. ఓకే, కాబట్టి అలా చెప్పడం మానేసి మన సబ్జెక్ట్ మనం చెప్పుకుందాం. వాళ్ళకి చెప్తే వాళ్ళ కోపం వచ్చింది, వాళ్ళని పొదుగులు వాళ్ళ చేత తిట్టించుకోవడం ఎందుకు మనం. అందుకని మన సమస్య మనం నాకు సజెషన్ చేసిన వాళ్ళు రమేష్ ఎందుకు వదిలే, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలే, నీ పని నువ్వు చూసుకో. వాళ్ళని తిడితే వాళ్ళని అంటే వాళ్ళని విమర్శిస్తే వాళ్ళ కోపం వచ్చేది, వాళ్ళ వ్యవస్థ నువ్వు తట్టుకోలేవు, నీకు అంత కెపాసిటీ లేదు అన్నారు. సో కరెక్టే, నా కెపాసిటీ అయితే దట్స్ కరెక్ట్. అందుకని మన సమస్యల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన సమస్య ఏంది, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సెక్యులర్ పాలిటిక్స్ ఎంత ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్లో రిలీజియస్ గొడవలు లేవు, రోజు ఇదే గొడవ, రిలీజియస్ గొడవలు, హిందూ గొడవలు, ముస్లిం గొడవలు, క్రిస్టియన్ గొడవలు, బుద్ధిస్టులు గొడవలు, జైన్లు, ఎథిస్టులు. అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయం మొత్తం మతాల చుట్టూ ఎప్పుడో తిరిగిపోయింది, టర్న్ అయిపోయింది ఆల్రెడీ. ఈ మతాల చుట్టూ టర్న్ అయిపోయి ఎవరు కూడా హిందూయిజేషన్ ఆఫ్ ఏమంటారు, రిలీజనైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అయిపోయింది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్. ఏ పొలిటికల్ పార్టీ కూడా ముఖ్యంగా మైనారిటీస్, క్రిస్టియన్స్కి సపోర్ట్గా మాట్లాడటానికి ఎవరు ముందుకు రారు. ఎందుకు ముందుకు రారంటే హిందువులు ఓట్లు పోతాయని భయం అట. అంటే ఏంటి అర్థం, అన్ని పొలిటికల్ పార్టీలకి హిందువులు ఓట్లు పోతాయని భయంలోకి వచ్చేసారు. ఎందుకు హిందువులు ఓట్లు పోతాయని భయం, క్రిస్టియన్ ఓట్లు పోతాయని భయం లేదు అని అంటే, హిందువులందరూ కూడా కొద్దిగా ఓసీ కులస్తులు, అగ్రవర్ణాల వాళ్ళు, బీసీలు, కొద్దిగా ఎంత కమ్మారెడ్డి, వీళ్ళందరూ కూడా హిందువులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు డబ్బులు తీసుకొని ఓటేయరు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇష్టం ఉంటే ఓటేస్తారు, లేకపోతే ఓడగొట్టేస్తారు వాళ్ళు. ఈ ఎస్సీలు ఏంటంటే వీళ్ళు ఆ టైంలో నువ్వు 3,000 ఇస్తావా, నేను 4,000 ఇస్తాను, లేదు నేను 5,000 ఇస్తానంటే అక్కడ ఫిగర్ దగ్గర పడిపోతారు వీళ్ళు. కాబట్టి టైం వేస్ట్ అని ఒక అవగాహనకి పొలిటికల్ పార్టీలు వచ్చి ఏం చేస్తారంటే, మీ మైనారిటీస్ తరపున ఎవరు మాట్లాడతలేదు, ఓకే, క్యాలిక్యులేషన్ చేసుకొని మైనారిటీ అంటే ఓట్ బ్యాంక్ క్యాలిక్యులేషన్ చేసుకొని మాట్లాడుతున్నారు. అది కూడా సరే పర్లేదులేండి. బట్ రీసెంట్గా వైసీపీలో కొద్దిగా చేంజ్ వచ్చింది, వీ షుడ్ అప్రిషియేట్. కొద్దిగా మరీ అంత రిజిడ్గా లేడు గతంలో జగన్ గారు. మన రీసెంట్గా ట్వీట్ చేశాడు, మన రీసెంట్గా ఇప్పుడు రావణ్ విషయంలో కూడా మాట్లాడాడు. సో దెర్ ఇస్ ఎ చేంజ్ 100% వైఎస్ఆర్సీపీలో. సరే మరి ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి, మరి అది ఓట్ బ్యాంక్ పోతుందని మరి వాళ్ళ సర్వేలు చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారా, నిజంగా మనసు మార్చుకొని లేదు ఇది కరెక్ట్ కాదు, మనం వీళ్ళకి అండగా ఉండాలని మాట్లాడుతున్నారా అనేది ఇంక వాళ్ళకి తెలుసు, నాకు తెలియదు. బట్ వాట్ ఐ వాంట్ టు సే ఇస్ దట్ ఎఫెక్ట్స్ ఎ లాట్ టు అస్. దట్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ది సెంటర్. అసలు సెంట్రల్ గవర్నమెంట్లో ఆ పాలసీ తీసుకున్నప్పుడు, సెంట్రల్ గవర్నమెంట్ ఏ పాలసీ, ఏ సిద్ధాంతం రన్ అవుతుందో రాష్ట్రాల్లో ఆ పాలసీ బలంగా వెళ్ళిపోతాయి. కాబట్టి కేంద్రంలో కూడా మన యొక్క ప్రాతినిధ్యం చాలా ఇంపార్టెంట్. నేను దాని గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ 25కి 25 ఎంపీలు ఎన్డీఏకు ఉండటం వల్ల వచ్చిన సమస్య చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు పార్లమెంట్ అసలు ఎందుకండి అక్కడ పెడతారు, ఎందుకు పార్లమెంట్ సిస్టమ్ ఎందుకు పెడతారు? ఓటర్స్ యొక్క అభిప్రాయాల్ని, పబ్లిక్ స్టేట్మెంట్స్ని, పబ్లిక్ పొజిషన్ని అండర్స్టాండ్ చేసుకొని అక్కడ వీళ్ళ సమస్యలని అక్కడ మార్చడం. సరే వీళ్ళు ఏమన్నారు, సరే వైఎస్ఆర్సీపీలో ఉన్నారు అనుకోండి, టీడీపీలో వదిలేని వాళ్ళు ఎన్డీఏలో ఉన్నారు. వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మాదే అని అర్థం. ఇంకొకటి అసలు నిజం మాట్లాడితే టీడీపీలో ఎప్పుడు వదిలేసారు, మైనారిటీస్ని ఎప్పుడు వదిలేశారు, క్రిస్టియన్స్ని ఎప్పుడు వదిలేశారు. వాళ్ళ గురించి మాట్లాడొద్దు, మనకి హిందువులు ఓట్లు పోతాయి, వాళ్ళు ఓట్లు అయిపోయినా హిందువులు ఎట్లా ఓట్లు వేస్తారు కదా, అది ఒక రకమైన మైండ్ సెట్లో ఉన్నారు, వాళ్ళు వదిలేసారు. అటు ఇటు క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ తీసుకుంటున్న వైఎస్ఆర్సీపీ తోటి ఇప్పుడు అందరికీ ఏంటంటే జగన్ గారికి కొద్దిగా కోపం వచ్చింది. నేను ఐ కెన్ అండర్స్టాండ్ వాళ్ళ ప్రెస్ మీట్లో అక్కడక్కడ నేను వాళ్ళ మైండ్ సెట్ని కొద్దిగా ఏమైనా ఇంట్లో కూర్చొని మైండ్ సెట్ని రీడ్ చేస్తా. నాకు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఏంటంటే, మనం క్రిస్టియన్స్ తరపున మాట్లాడుతున్నాం కదా, వాళ్ళు మనల్నే వీళ్ళెందుకు వైసీపీని ఎందుకు ప్రశ్న చేస్తున్నారు, ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్స్, చంద్రబాబు నాయుడు ఎందుకు ప్రశ్నించడు, మనల్నే ఎందుకు ప్రశ్నిస్తారు, మనమే మీరు క్రిస్టియన్ తరపున ఎందుకు మాట్లాడతలేదని మనల్నే ఎందుకు అంటున్నారు, వాళ్ళని ఎందుకు అంటారు, వాళ్ళని కూడా అనొచ్చు కదా, మనల్ని దొబ్బుతున్నారేంటి క్రిస్టియన్స్, దళితులు మన ఎంటబడ్డారని వైసీపీకి అనిపించింది. బట్ ఫండమెంటల్ ఫ్యాక్ట్ మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నారంటే ఓట్ బ్యాంక్ మీరే తీసుకున్నారు కాబట్టి, ఓట్లు అందరూ మీకే వేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతారు, మిమ్మల్నే ప్రశ్నిస్తారు.
ఓకే. సో అది ఇష్యూ. సరే ఇప్పుడు అంబేద్కర్ విజన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంబేద్కర్ విజన్ ఏంటి? అంబేద్కర్ విజన్ ఏంటంటే లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీకి సంబంధించిన, సోషల్ జస్టిస్కి సంబంధించిన ఏ బిల్లు వచ్చినా మీరు అపోజ్ చేయాలి కదా, ఓకే. ఈ బిల్లులో ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్తారు వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ అని. మన టీడీపీని రెఫర్ చేయకూడదు, ఎందుకంటే వీఆర్ ఓన్లీ ఎక్స్పెక్టింగ్ వైసీపీ టు టాక్ టు గో అని. అందుకే ఇండియా బ్లాక్లో జాయిన్ అయిన ఈయన ఎందుకు అంటానంటే, ఈయన అపోజిషన్లో ఉన్నాడు, ఆయన అధికారంలో ఉండి ఎలియన్స్లో ఉన్నాడు. నేను గతంలో అదే చెప్పింది, జగన్కి చేతనైతే ఎలియన్స్లోకి వెళ్ళిపోవాలి. ఎలియన్స్లోకి వెళ్ళిపోతే, ఆ ఎన్డీఏలోకి వెళ్ళిపోతే, అది మన ఎవరో చెప్పారు, ప్రపోజల్ పెట్టారు, షీట్ షేర్ చేయడం సిద్ధంగా ఉన్నా, అదేదో చేసి వాళ్ళు ఒప్పించుకొని వెళ్ళిపోతే ఈ గోడంతా ఉండదు. ఇష్టమైన వాడు ఉంటాడు, లేకపోతే వేరు. అప్పుడు ఎవరో ఒకరు ఇటు వచ్చేస్తారు, టీడీపీ వాళ్ళు వస్తారు, టీడీపీ వాళ్ళు వస్తారు. ఓట్ బ్యాంక్ విల్ బి స్ప్లిట్, 2 ముక్కలుగా విడిపోయింది. సెక్యులర్, నాన్ సెక్యులర్కి విడిపోతాయి ఓట్ బ్యాంక్ మొత్తం. ఎవరన్నా గెలవచ్చు, హిందువులే గెలవచ్చేమో, ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది కాబట్టి హిందువులే గెలవచ్చేమో. గెలుపు కాదు, యుద్ధమే ఇంపార్టెంట్. గెలుపు కాదు, ఆటే ఇంపార్టెంట్. గెలుపు కాదు, క్రికెట్ ఆటమే ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళు 2 ముక్కలు చేసుకోవాలి. ఓకే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ఆర్సీపీ గెలిచిద్దని అనుకోవడం పొరపాటు. ఎందుకు? మీరు బీజేపీతో ఉంటే మనం గెలుస్తాము అని మీరు భావిస్తున్నారు అని అంటే అర్థం ఏంటి? మీ శక్తి మీద కాదు, బీజేపీ శక్తి మీద ఆధారపడుతున్నారని. మరి అలాంటి ఆ భయం, ఆ యొక్క భావన మీలో ఉన్నప్పుడు, టీడీపీ ఆల్రెడీ బీజేపీతో ఉన్నప్పుడు టీడీపీ గెలిచిద్ది. ఇప్పుడు మీరు గెలవరు కదా, మీ లాజిక్ ప్రకారమే, వైఎస్ఆర్సీపీ లాజిక్ ప్రకారమే బీజేపీతో ఎవరుంటే వాళ్ళు గెలుస్తారు. ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ ఉంది అంటే వచ్చే ఎన్నికల్లో మీరు గెలవరు, వాళ్ళు గెలుస్తారు. మీ లాజికే అది, వాళ్ళు గెలుస్తారు, మీరు గెలవరు. దాన్ని బ్రేక్ చేయాలి. అర్రే ఇది ఎలా ఉంటా, బీజేపీతో ఎవరుంటే వాళ్ళు గెలవటం అంటే మనం ఎందుకు గెలవకూడదు అని అనుకుంటే మీరు గెలుస్తారు. అర్రే వాళ్ళైతే గెలుస్తాం అనేది ఇదంతా కూడా సంథింగ్ ఈజ్ సరే, వాళ్ళ పొలిటికల్ మ్యాటర్స్ మనకు వద్దు. నేనేమన్నానంటే ఎడ్యుకేషను, ఎంప్లాయ్మెంటు, ఆపర్చునిటీస్ ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అంబేద్కర్ గారు చెప్పింది అది. సో వాటి మీద మనం ఎక్కువగా దళితులు, ముఖ్యంగా దళితులు, ఆదివాసుల మీద చాలా ఇంపార్టెంట్గా ఎడ్యుకేషను, ఎంప్లాయ్మెంట్ సంబంధించిన పాలసీలకి సంబంధించి అక్కడ బిల్లులు పెడుతున్నప్పుడు కొద్దిగా వాళ్ళు ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఏంటంటే మెజారిటీ రాజకీయం చేసేదాన్ని, మెజారిటీని అప్పీజ్మెంట్ పాలిటిక్స్. ఇప్పుడు ఎంతవరకు మైనారిటీ మీరంతా మైనారిటీ అప్పీజ్ చేస్తున్నారు అని చెప్పి మేము ఒప్పుకోమని చెప్పి మెజారిటీ అప్పీజ్మెంట్ చేస్తున్నారు. ఏదో దేర్ ఇస్ అప్పీజ్, నోబడీ ఈజ్ ఫాలోయింగ్. అసలు అంబేద్కర్ గారు మైనారిటీ అప్పీజ్మెంట్ కాదు, మెజారిటీ అప్పీజ్మెంట్ కాదు, రాజ్యాంగం రాశాడు ఆయన. ఏం రాజ్యాంగం రాశాడు? లిబర్టీ, ఫ్రెటర్నిటీ, ఈక్వాలిటీ, జస్టిసు, సోషల్ జస్టిసు, ఎంప్లాయ్మెంట్, దీనికి అంబేద్కర్ రాశాడు. వాళ్ళు వస్తేనే మెజారిటీ అప్పీజ్మెంట్, వీళ్ళు వస్తేనే మైనారిటీ అప్పీజ్మెంట్. రాజ్యాంగాన్ని ఎవడు పాడవట? అంబేద్కర్ గారు చెప్పిన రాజ్యాంగం ఎవరు ఫాలో అట్లా. సో కాబట్టి ఈ మైనారిటీసు ఇదొకటి. ఇప్పుడు ఈ ఈక్వల్ ఆపర్చునిటీస్, క్రిస్టియన్స్, దళిత క్రైస్తవులు రిజర్వేషన్స్ పోతాయని ఇవన్నీ కూడా ఏంటంటే నానా సమస్యలు ఉన్నాయి. స్టూడెంట్స్కి ఉన్న సమస్యలు, ఇప్పుడు యూనివర్సిటీలోకి వాళ్ళు వచ్చేస్తున్నారు, యూనివర్సిటీలు మొత్తం అది ఎంప్లాయ్మెంట్ ఇష్యూ. సో నేను ఇదంతా ఎక్కువ మాట్లాడి తీసుకుని నేను అల్టిమేట్ చెప్పేదాన్ని, పార్లమెంట్ సెషన్ రాబోతుంది. ఈ పార్లమెంట్ సెషన్లో ఎక్స్పెక్టెడే, దెర్ ఇస్ నథింగ్ న్యూ, దెర్ ఇస్ నథింగ్ అబ్నార్మల్ థింగ్ ఏమీ జరగదు, ఎక్స్పెక్టెడ్ జరుగుతాయి. 3 పొలిటికల్ పార్టీలు కూడా ఏం చెప్తారంటే వీ లైక్ ది లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోడీ గారు, బట్ మీరు ప్రవేశపెట్టిన బిల్లులో మాకు కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి, అయినా సరే మీకు ఓటేస్తాను. ఇది జరగబోయేది. ఇదే అంబేద్కర్ జనతా పార్టీ ఎప్పుడు పోవాలి పార్లమెంట్లోకి, ఎప్పుడు మనం ప్రశ్న చేయాలి? ప్రశ్న చేయలేం. మీరు పొలిటికల్ పార్టీ పెట్టాను, కామెంట్లు పెట్టాను, సార్ పెట్టాను, ఇప్పుడు పెట్టాను, మీరేం ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పింది మొత్తం చేశారు. రాజ్యాధికారం కావాలి, ఎస్ ఏడీఎస్ పెట్టాం. మైనార్టీని కొడుతున్నారు, ఎస్ ఏడీఎస్ పెట్టాం. అది ఏడీఎస్ కాదు, రాజ్యాధికారం కాదు, అంబేద్కర్ జనతా పార్టీ పెట్టా. మీరు ఏం చెప్తే చేశా, ఇప్పుడు మీరేం చేస్తారు చెప్పండి. నేనేం చెప్పాను? ఒక 100 సర్పంచులుగా 100 మంది పోటీ చేయండి, రిజిస్ట్రేషన్ చేస్తారు దీన్ని అన్న. సర్పంచులుగా 15,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 100 పంచాయతీలు మీరు పోటీ చేయండి, రిజిస్ట్రేషన్ చేస్తాను. నాకు తెలిసి మీరు పోటీ చేయరు, నేను ఇది రిజిస్ట్రేషన్ చేయను, అంతే. ఇందాక ఒక అన్న ఫోన్ చేసి ఏమంటాడంటే, నువ్వు అలాగే రమేష్, నువ్వు రిజిస్ట్రేషన్ చేస్తే అప్పుడు వస్తారు. నేను రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీరు రాకపోతే నాకు 3 లక్షల బొక్క. అంబేద్కరే ఓడిపోయాడు, దళితులు నమ్ముకొని అంబేద్కరే ఓడిపోయాడు.
మీలో మార్పు వచ్చిన రోజే మేము రిస్క్ తీసుకుంటామండి. ఇక నుంచే మీలో మార్పు రానప్పుడు మా వాళ్ళని నేను ఎక్కువ అనకూడదు. మీరందరూ అంబేద్కర్ జనతా పార్టీలో జాయిన్ అయ్యి స్పోక్స్ పర్సన్స్కి జాయిన్ అయ్యి కంటెస్ట్ చేయండి. ఈ అంబేద్కర్ జనతా పార్టీ కాకపోతే ఇంకొక రంగారావు జనతా పార్టీ పెడదాం. పొలిటికల్ పార్టీలో ఏం లేదు. ఈయన సిద్ధాంతం ఏ పొలిటికల్ పార్టీ పెట్టిన సిద్ధాంతం అంబేద్కర్దే. ముఖం ఫేస్ వాల్యూ అంబేద్కర్దే మనం పెట్టేది. థ్యాంక్ యూ. నమస్కారం.